నేను బాపట్ల నుంచి ఫిబ్రవరి 7న చాలా క్రిటికల్ పొజిషన్లో వచ్చాను. ఆల్రెడీ నాకు 2016 నుంచి యూరినరీ ఇన్ఫెక్షన్ ఉంది. అది తగ్గుతూ ఉండేది, ఇదేది నేను మెడిసిన్స్ వాడుతూ ఉండేదాన్ని. నాకు ఆల్రెడీ షుగర్ ఉంది లాస్ట్ 15 years నుంచి. సో నేను అట్లా కంట్రోల్ చేస్తూ అలా వస్తూ ఉండేదాన్ని. సడన్గా వామిటింగ్స్ అయిన తర్వాత ఆ రోజు ఏ రోజైతే జాయిన్ అయ్యానో ఆ రోజు ఇంట్లో ఫెయింట్ అయిపోయాను. అయిపోతే ఇక వెంటనే ఇక్కడికి తీసుకొచ్చారు. అప్పటికి 500 షుగర్ ఉండింది, బీపీ డౌన్ అయిపోయింది, పల్స్ పడిపోయినాయి. నాకు 20 days 2 times వెంటిలేటర్ మీద ఉంచారు. అంటే ఎంత క్రిటికల్ పొజిషన్లో వచ్చానో అర్థం చేసుకోండి. నేను రాగానే అంబులెన్స్లోంచి దింపేసేసి ఒక అతను పాపం చాలా ఫాస్ట్గా నా నోట్లో వెంటిలేటర్ పెట్టేసి చాలా ఇచ్చేశాడు. అతన్ని నేను జీవితంలో మర్చిపోలేను. అలానే శోభమ్మ డాక్టర్, నెక్స్ట్ నెఫ్రాలజిస్ట్ గారు, విశ్వనాథ్ గారు, ఇక్కడ స్టాఫ్ని ఎవరిని కూడా నేను జీవితంలో మర్చిపోలేను. వాళ్ళకు రుణపడి ఉంటాను. అంటే పేరున చెప్పాలంటే చాలామంది ఉన్నారు. వీళ్ళందరికీ కూడా నేను ఎప్పుడూ రుణపడి ఉంటాను. అలానే ఫిజియోథెరపిస్ట్ ప్రదీప్ కుమార్, అతనైతే నాకు ఇష్టమైన సైతాన్. నన్ను అసలు చాలా ఇదిగా నుంచోబెట్టి నడిపించారు. నేను ఎప్పుడూ కూడా ఈ రమేష్ కార్డియాలజిస్ట్ హాస్పిటల్ స్టాఫ్కి ఎప్పుడు కూడా నేను రుణపడి ఉంటాను. నన్ను ఇలా చాలా సంతోషంగా ఇంటికి పంపిస్తున్నందుకు థ్యాంక్ యూ వెరీ మచ్.